కమల యశోద ఇద్దరూ రోడ్డు మీద నడుచుకుంటూ సంతకు వెళ్తున్నారు. దారిలో కమల తమ ముందు వెళ్తున్న అమ్మాయిల జడలు చూస్తూ తనలో తాను ముసిముసిగా నవ్వుకుంటుంది. అది గమనించిన యశోద, ఏంటే కోడలా, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఇక్కడ నీకు నవ్వొచ్చే విషయం ఏం కనిపించిందేంటంతగా? కొంచెం నాక్కూడా చెప్తే నేను నవ్వుతానుగా. అప్పుడు కమల నవ్వుతూనే ఇలా చెప్పటం మొదలెట్టింది. అత్తయ్య గారు, ఇక్కడ మీరు అందరినీ ఒకసారి చూడండి, ముఖ్యంగా అమ్మాయిల్ని. అసలు వారికి తలలో జడుందా? చూడండి అత్తయ్య గారు, కొబ్బరికాయకి ఉండే పీచులాగా ఎంత చిన్నగా ఉన్నాయో ఆ జుట్లు. అదిగో అసలు ఆ అమ్మాయికి ఉంది జడ పిలక. ఆమె తలలో ఉన్న జడ కంటే ఆమె పెట్టుకున్న పూల జడే ఇంకొంచెం పెద్దగా ఉంది అని అనుకుంటూ అందరి జడల మీద జోకులు వేసుకుంటూ నవ్వుతుంది. కాని కమల అలా అందరి జడల మీద జోకులు వెయ్యటం తన అత్తయ్య అయిన యశోదకి ఏమాత్రం కూడా నచ్చలేదు. కమలా, నీకు జడ పెద్దగా ఉన్నంత మాత్రాన అందరికీ పెద్ద జడ ఉండాలని లేదుగా. అయినా నీకంటే ఎక్కువ పొడుగు జడ గల అమ్మాయిలు కూడా ఉంటారు అంది యశోద. అప్పుడు కమల కొంచెం కోపంగా, ఏంటత్తయ్య గారు, నాకంటే పొడుగు జడగల అమ్మాయిలు కూడా ఉంటారా? ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, వీళ్లలో నాకున్న పొడవాటి జుట్టుకి పోటీ పడే అమ్మాయిని చూపించండి. కోడలా, మరి నీకు అంత గర్వం పనికిరాదు. ఏదో ఓ రోజు నీకంటే పొడవు జడగల అమ్మాయి నీకు కనిపిస్తుంది చూడు. అత్తయ్య గారు, నాకన్నా పొడవైన జుట్టు అమ్మాయి కనిపించడం అంటే అది మీ కల. అత్తయ్య గారు, అదిగో అక్కడ చూడండి, ఆయన నెత్తి మీద 2-3 వెంట్రుకలే ఉన్నాయి. ఆయన నెత్తి మీద నూనె పోస్తే కాలువలో నీళ్లలా కారిపోతుంది కావచ్చు అని మళ్లీ నవ్వటం మొదలెట్టింది కమల. ఇదిగో కోడలా, అలా బట్టతల ఉన్నవాళ్లని చూసి జోకులు వెయ్యటం మహాపాపం. ఆ పాపం నీకు తగిలి నీకు బట్టతలొస్తుంది. ఏంటత్తయ్య గారు, నాకు బట్టతలొస్తుందా? నా జడ చూశారుగా ఎంత పొడుగ్గా ఉందో. దీనిలో ఒక్కో వెంట్రుక రాలటం మొదలు పెట్టినా కూడా నేను ముసలిదాన్నయ్యే వరకు నాకు బట్టతల రానే రాదు. నీతో నేను వాదించలేనే కోడలా. కూరగాయలు తీసుకుని ఇంటికి పోదాం పదా అని చెప్పి అత్త కోడళ్ళిద్దరూ సంతలో కూరగాయలు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. అత్త యశోద కూరగాయలు తీసుకుని కట్ చేస్తూ ఉంటే కమల అద్దం ముందుకు వెళ్లి తన పొడవాటి జుట్టుని చూసుకుంటూ దువ్వటం మొదలెట్టింది. అది గమనించిన కమల భర్త గిరీశం కమలతో, కమలా, ఏంటే ఎప్పుడు చూసినా అద్దం ముందు ఓ దువ్వెన పట్టుకుని దువ్వుకుంటూనే ఉంటావు? వెళ్ళి కాస్త అమ్మకి సాయం చెయ్యి. అబ్బా, మీకెప్పుడూ నా జడ మీదే ఏడుపు. ఈరోజు మీరు మాతో పాటుగా సంతకొస్తే తెలిసేది నా జడ గొప్పతనం. అక్కడ అందరికీ 3 జడలు కూడా లేవు తెలుసా? అసలు నా జడని గిన్నిస్ బుక్లోకి ఎక్కించాలి. ఎక్కిస్తారు గాని ముందెళ్ళి ఇంటి పనులు చెయ్యి. ఎప్పుడు చూసినా ఒకటే జడగోల, జడా జడా అని. నీలాంటి వాళ్ళకేం తెలుసులేండి జడ గురించి. దేవకన్యలకు కూడా ఇలాంటి జడ ఉందో లేదో అని అనుకుంటూ కమల తన జడని చూసుకొని మురిసిపోతూ వంటగదిలోకి వెళ్లి వంట చేయటం మొదలెట్టింది. అలా కమల రోజూ తన జడని చూసి మురిసిపోతూ రోజులో ఎక్కువ సమయం జుట్టు చూసుకోవడానికే కేటాయిస్తుంది. ఓ రోజు అత్తయ్య యశోద, కోడలు కమల ఇద్దరూ చెట్లకి నీళ్లు పడుతున్నారు. అత్తయ్య గారు, మీ జుట్టు రోజురోజుకి మరీ చిన్నగా అయిపోతుందండి. ఊళ్ళో అందరి జడల పని అయిపోయింది, ఇప్పుడు నా జడ మీద పడ్డావా కోడలా? నన్నొదిలే. అబ్బా, అది కాదత్తయ్యా, నేను కొత్తగా కొన్ని ఆయిల్స్ కొన్నాను. మీరవి వాడితే మీకు మంచిగా జుట్టొస్తుంది నా అలాగా. అంత జుట్టు నాకొద్దు కోడలా, నా తల అంతంత జడను మొయ్యలేదు అని వెటకారంగా అంది యశోద. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంట్లో నుండి కమల భర్త అయిన గిరీష్ పెద్దగా అరుస్తూ, కమలా, కమలా! అది విని కమల గబగబా గిరీశం దగ్గరికెళ్ళింది. అబ్బబ్బా, ఏంటండి ఏదో కొంపలంటుకుపోయినట్టు అలా అరుస్తున్నారు? ఇక్కడ నిజంగానే కొంపలంటుకుపోయేలాగున్నాయి. ఏమైందండి? ఏమైందా? నేను లాకర్లో పెట్టిన డబ్బుల్లో 10,000 కనిపించట్లేదు అంటూ చెప్పాడు గిరీశం. అప్పుడు కమల కొద్దిగా తడబడుతూ దొంగ చూపులు చూస్తుంది. అది గమనించిన గిరీశం, ఏంటే దొంగ చూపులు చూస్తున్నావు? కొంపదీసి నువ్వేమైనా తీసావా? చెప్పు అంటూ గద్దించి అడిగాడు. అప్పుడు కమల భయపడుతూ చెప్పటం మొదలెట్టింది. అది జుట్టు ఇంకా మంచిగా పెరగటం కోసం నేనే ఆ డబ్బుతో కొన్ని ఆయిల్స్ కొన్నానండి.
అని వినయంగా చెప్పింది. ఆ మాట విని గిరీశం తల పట్టుకొని, ఏమే, ఇప్పుడు నీ జుట్టుకి 10,000 పెట్టి ఆయిల్స్ కొనటం అవసరమా? నీ తల్లిమైన పంట పొలమానే 10,000 పెట్టుబడి పెడితే రాబడి తిరిగి పొందడానికి? భగవంతుడా, దీన్ని మార్చేదెలాగో. అనుకుంటూ బాధపడుతున్నాడు గిరీశం. కమల మాత్రం తనకేమీ పట్టనట్లుగా తన పని తను చేసుకుంటూ ఉంది. ఇలా కమల తన పొడవాటి జడని చూసి మురిసిపోతూ ఉంది. ఒకరోజు కమల ఇంటి బయట కూర్చొని తన జడ దువ్వుకుంటూ ఉండగా అప్పుడే తన ఇంటి పక్కన ఉన్న ఇంటి ముందు ఒక ఆటో వచ్చి ఆగింది. అందులో నుండి ఒక అమ్మాయి దిగింది. ఆ అమ్మాయి జడ కమల కంటే పెద్దగా ఉంది. అది చూసి కమల ఆశ్చర్యపోతుంది. ఏమే కోడలా, ఆ అమ్మాయి జడ చూసావా? ఎంత పెద్దగా ఉందో. ఆమె జడ నీ జడ కంటే పొడవుగా ఉంది అని యశోద కూడా ఆ అమ్మాయి జడ చూసి ఆశ్చర్యపోతుంది. వీరి మాటలు విన్న గిరీశం కూడా బయటికొచ్చి ఆ అమ్మాయిని చూసి మనసులో, ఆహా, దేవుడున్నాడు. ఇన్నాళ్లకి దీని అహంకారం దెబ్బతీసేలా తనకన్నా పొడవు జడగల అమ్మాయిని తన ముందుకే తీసుకొచ్చాడు అని సంతోషిస్తున్నాడు. ఆహా, ఏం జడా అమ్మాయిది. ఇంత పొడవాటి జడగల అమ్మాయిని నేనింతవరకు చూడనే లేదు. ఏమంటావు కమలా? అని కావాలని కమల ముందు అమ్మాయి జడని పొగుడుతున్నాడు. ఆ మాటలు విని కమల లోలోపల కోపంతో రగిలిపోతుంది. ఏంటి, ఆ అమ్మాయి జడ అంత బాగుందా? అదేం జడ? జడంటే నాది. చూసారా నా జడ ఎంత మందంగా ఉందో? ఆ అమ్మాయి జడ ఎంత సన్నగా ఉందో చూడండి. లేదు కమలా, అసలు అమ్మాయి జడ అంటే అలాగే ఉండాలి. ఆ జడతో ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో అని అంటూ అమ్మాయిని పొగుడుతున్నాడు. గిరీశం ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఎవరండి మీరు? మిమ్మల్నెప్పుడూ ఇక్కడ చూడనే లేదు. నా పేరు భవానీ అండి, నేను ఈరోజే ఈ ఇంటికి మారాము అని మాట్లాడుతూ ఉండగా అక్కడికి యశోద వచ్చింది. ఏమమ్మాయి, నీ జడ ఎంత బాగుందో అసలు. ఏం ఆయిల్ పెడతావమ్మా నీ జుట్టుకి? ఇంత పెద్దగా ఉంది. అయ్యో, నేనెటువంటి ఆయిల్ పెట్టనండి. నా జుట్టు అదే స్వతహాగా పెరిగింది. అయినా జడదేముందండి, ఎందుకు పనికిరానిది అంటూ తనకి అసలు జడ పట్ల ఎలాంటి ఇష్టం లేదన్నట్టుగా చెప్తుంది. అప్పుడు యశోద లోపల తన కోడల్ని చూసుకుంటూ నవ్వుకుంది. చూసావా కోడలా, ఆ అమ్మాయి అసలు ఎటువంటి ఆయిల్ పెట్టదంట. అయినా కూడా ఆ అమ్మాయి జడ ఎంత పెద్దగా ఉందో. అవునమ్మా, అసలు ఆ అమ్మాయి జడ గిన్నిస్ బుక్లోకి ఎక్కించాల్సింది. అబ్బబ్బబ్బా, ఏం జడా. పైగా అమ్మాయికి జడంటే లెక్కే లేదు అంటూ అమ్మాయి జడ గురించి గొప్పగా పొగుడుతున్నాడు గిరీశం. ఇక ఆ రోజు నుండి ఆ అమ్మాయి జడ చూస్తూ గిరీశం కావాలనే తన భార్య కమల ముందు అమ్మాయిని పొగుడుతున్నాడు. కమలా, ఆ అమ్మాయి దగ్గర జడ ఎలా పెద్దగా పెంచుకోవాలో తెలుసుకోవచ్చుగా. నీ జడ ఉంది చూడు, చిన్నగా ఉంది అంటూ ఎప్పుడూ కమల జడని భవానీ జడని పోలుస్తూ ఉండేవాడు. అబ్బా, రోజు ఈ భవానీ జడ పోరు భరించలేకపోతున్నాను. ఈ ఊళ్ళో జడంటే నాదే పెద్దగా ఉండాలి, ఇంకెవ్వరిది ఉండకూడదు అనుకుని ఒకరోజు రాత్రి మెల్లిగా ఎవరికీ తెలియకుండా వెళ్లి భవానీ జడ కత్తిరించొచ్చేసింది. మరుసటి రోజు కమల ఎంతో సంతోషంగా భవానీ కోసం ఎదురు చూస్తుంది. అప్పుడే బయటికి వెళ్తున్న గిరీశంని చూసి, ఎక్కడికండి వెళ్లేది? కొద్దిసేపు ఉండి వెళ్ళండి. పైగా ఈరోజు ఆ అమ్మాయి జడ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్తున్నారు అని కమల భవానీ కోసం చూస్తూ ఉండగా భవానీ ఒక పెద్ద విగ్గు పెట్టుకుని బయటకొచ్చింది. ఆ విగ్గు భవానీ అసలు జడ కంటే ఇంకా పెద్దగా ఉంది. అది చూసిన గిరీశం, కమలా, చూసావా? ఒక్క రాత్రిలో ఆ అమ్మాయి జుట్టు ఎంత పెరిగిందో. అది జడంటే అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాత్రి దీని జుట్టు కత్తిరించానుగా, అయినా దీనికి మళ్ళీ ఇంత పెద్ద జడ ఎలా వచ్చిందబ్బా అనుకుంటూ ఆలోచిస్తుంది. భవానీ మాత్రం ఆ రోజు పెద్ద జడగల విగ్గును ధరించి తిరుగుతూ ఉంది. ఖచ్చితంగా దీని జుట్టు విగ్గే. నేనా విషయం అందరి ముందు బయట పెట్టాలి. అప్పుడు దాని పరువు మొత్తం పోవాలి అనుకొని భవానీని ఒకరోజు తన ఇంటికి భోజనానికి పిలిచింది కమల. భవానీ వచ్చి కమల ఇంట్లో భోజనం చేస్తుండగా తన విగ్గు ఊడిపడాలని పెద్ద ఫ్యాన్ తీసుకొచ్చి తన ముందు పెట్టింది. కానీ విగ్గుకి మాత్రం ఏం కాలేదు. అలా రకరకాల ప్రయత్నాలు చేసింది గాని ఆ విగ్గును మాత్రం ఏం చేయలేకపోయింది. అలా ఉండగా ఓ రోజు ఒక చిన్న పాప పెద్ద బిల్డింగ్ నుండి కింద పడబోతూ మధ్యలో ఒక రాడ్ పట్టుకొని ఉంది. ఆమెని కాపాడడం కోసం భవానీ ముందు వెనుక ఆలోచించకుండా అందరిలో తన విగ్గు తీసి
తాడులా కిందకి జారవిడిచి, పాపా, ఈ జడని గట్టిగా పట్టుకో అని పాపని బయటికి తీసింది. అది చూసి కమల షాక్ అయిపోయి తన దగ్గరికి వెళ్ళింది. భవానీ, ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల అందరి ముందు నీది జడ కాదు విగ్గని తెలిసిపోయింది. అక్క, ఒక ప్రాణం కంటే జుట్టెక్కువ చెప్పండి. నాది గుండైనంత మాత్రాన నాకేమవుతుంది? లేక పొడుగు జడ ఉండటం వల్ల నాకేమొస్తుంది? దానివల్ల ఎవ్వరికీ ఉపయోగముండదు అని చెప్పింది భవానీ. అప్పుడు కమల ఇన్ని రోజులు తన జుట్టు చూసుకొని అందర్నీ చిన్న చూపు చూసినందుకు పశ్చాత్తాపపడింది. అత్త సుగుణ చేతిలో తాళం పట్టుకొని గుమ్మం బయట నిలబడి, ఆమని, ఇంకెంతసేపు చేస్తావే? తొందరగా రా, అవతల బస్సెళ్ళిపోతుంది అని అరుస్తుండగా తన కోడలు ఆమని టబ్లో బట్టలు పెట్టుకుని బయటకొస్తుంది. నేనిచ్చిన సబ్బు తెచ్చుకున్నావా? తెచ్చుకున్నానత్తయ్యా అని చెప్పి టబ్లో ఒక మూలన పడి ఉన్న చిన్న సగం సబ్బు ముక్కని చూపిస్తుంది. ఆ ముక్కతోనే ఈ బట్టలు మొత్తం ఉతకాలి కోడలా. నేనిలా వెళ్ళి అలా 1 గంటలో తిరిగొస్తాను. ఎలాగో బస్సు ఫ్రీ కదా. అత్తయ్యా, మీరు కోపం తెచ్చుకోనంటే నేనొక మాట అడుగుతానత్తయ్యా. కోపమా? అదెలా ఉంటుందో నాకు తెలీదు కోడలా. నేను నవ్వుతూ ఉంటాను, నవ్విస్తూ ఉంటాను. అప్పుడే కదా ఆరోగ్యంగా ఉండేది. మీరు చెప్పేది నిజమే అత్తయ్యా. ఇప్పుడు ఇంకొక నిజం చెప్తాను కోడలా. కోపం తెచ్చుకుంటే బీపీ పెరుగుతుంది. తగ్గించుకోవడానికి హాస్పిటల్కెళ్ళాలి. వాళ్ళు ఊరుకుంటారా? పేషెంట్ మహాప్రసాదమని కళ్లలో పెట్టుకుని చూసుకొని వేలల్లో బిల్లు కట్టించుకుంటారు. వామ్మో, అన్ని డబ్బులా? నా వల్ల కాదు కోడలా. పిల్లికి కూడా ఏనాడు పిడికెడు అన్నం పెట్టిన పేరు లేని మీరు, అలాంటి మీరు వేలు ఖర్చు పెట్టి హాస్పిటల్కి పోతారని నేనెలా అనుకుంటానత్తయ్యా? సర్లే కోడలా, నన్నేదో అడుగుతానన్నావు. అదే అత్తయ్యా, నేనింటి దగ్గరుంటున్నాను కదా, అప్పుడు ఇంటికి తాళం వేసుకుని వెళ్ళటం ఎందుకు చెప్పండి? అమ్మ నా కోడలా, నీ తెలివితేటలు నా దగ్గరా? నువ్వు ఇంటి దగ్గరుంటున్నావు కదా అని నేను తాళం వేసుకోకుండా వెళ్తే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. అయ్యో అత్తయ్యా, మీరేదైతే అనుకుంటున్నారో నేనలా చెయ్యనత్తయ్యా. నన్ను నమ్మండి. ఇప్పుడు తాళం వేసుకొని వెళ్తారు. ఎలాగో ఫ్రీ బస్ కదా అని కనిపించిన బస్సులు ఎక్కుతారు. ఎక్కడెక్కడో తిరుగుతారు. గంట గడిచిపోతుంది. నేను బట్టలుతకటం పూర్తయిపోతుంది. అయినా మీరు రారు. ఇంటి ముందు కూర్చుంటే దారిన పోయేవాళ్లు నవ్వుతున్నారత్తయ్యా. నవ్వితే వాళ్ల పళ్లే బయటపడతాయి కోడలా. నువ్వేం బాధపడకు, నేను వెళ్తున్నాను. నేను చెప్పింది గుర్తుంది కదా. ఉందత్తయ్యా. టబ్బు నిండా బట్టలు, సగం ముక్క సబ్బు, 2 బకెట్ల నీళ్లు. ఈ సగం ముక్క సబ్బుతో ఆ 2 బకెట్ల నీళ్లలో టబ్బు నిండా ఉన్న బట్టల్ని ఉతికేయాలి. అంతే కదా? అంతే ఆమని, జాగ్రత్తగా పనిచేసుకో. ఇంకా నేను వెళ్ళి అలా ఉచిత బస్సులో ఒక ట్రిప్ వేసుకొని వస్తాను అని చెప్పి అత్త సుగుణ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. పిసినారి అత్తకి ఎలా బుద్ధి చెప్పాలో అర్థం కాక ఇంటి ముందున్న బండరాయి మీద కూర్చొని ఉంది కోడలు. అప్పుడే పక్కింటి కోడలు రవలి వచ్చింది. బండరాయి మీద కూర్చున్న ఆమనిని చూసి, ఏంటామని, మీ అత్తయ్య ఈరోజు కూడా ఉచిత బస్సులో ట్రిప్పు వేయడానికి వెళ్ళిందా? అవును రవలి, నీలాంటి అదృష్టం నాకు లేకుండా పోయింది. నువ్వే పని చెయ్యవు. అన్ని పనులు మిషన్స్ చేస్తాయి. స్విచ్ వేస్తే గ్రైండర్ నడుస్తుంది. స్విచ్ వేస్తే వాషింగ్ మిషన్ పనిచేస్తుంది. స్విచ్ వేస్తే వాటర్ కూల్ అవుతాయి. కూరగాయలు తాజాగా ఉంటాయి. స్విచ్ వేస్తే చల్లని గాలొస్తుంది. ఆమని, గ్రైండర్, వాషింగ్ మిషన్, ఫ్రిజ్, ఫ్యాన్, కూలర్ ఇలా అన్ని రకాల సౌకర్యాలు నీకు కూడా అందుబాటులో ఉన్నాయి కదా. నువ్వు వాడుకోవచ్చు కదా. మా పిసినారి అత్త ఉన్నంత వరకు నాకంత అదృష్టం లేదు రవలి. కరెంటు బిల్ ఎక్కువ వస్తుందని కాదు కూడలా నేను వాటిని వాడొద్దని చెప్పేది. నీ మంచి కోసమే. ఏం చేసినా చేతులతోనే చెయ్యాలి. అప్పుడే చేతులు గట్టిగా తయారవుతాయి. నువ్వు బలంగా ఉంటావని ఏదేదో చెప్తుంది. సర్లే ఆమని, టైం అయిపోతుంది. టబ్బు నిండా బట్టలు అలా పైపైన వాష్ చేయటం మొదలెట్టు. మళ్ళీ మీ అత్తయ్య వచ్చిందనుకో, నీ పక్కన కూర్చొని అక్కడ మురుకుంది, ఇక్కడ మురుకుంది, చేతులతో గట్టిగా రాయికోడలా అంటూ వాష్ చేయిస్తుంది. అవును రవలి, నువ్వెళ్ళు. నేనేదోలా నా పని మొదలెడతాను అని చెప్పగానే రవలి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆమెని టబ్ నిండా ఉన్న బట్టల్ని చూస్తూ,
ఇప్పుడు వీటిని చేతులు నొప్పులు పుట్టేలా ఉతకాలి అని బాధపడుతుండగా తెలిసిన పాప సైకిల్ తీసుకుని ఆమెని దగ్గరికొచ్చింది. ఏంటి పాప సైకిల్ తీసుకొని ఇలా వచ్చావు? ఆంటీ, సైకిల్ చైన్ పడింది, కొంచెం ఎక్కించివ్వండి. అయ్యో అలాగా, సరే నువ్వలా ఉండు, నేను సైకిల్ చైన్ ఎక్కించిస్తాను అని చెప్పి ఆమెని సైకిల్ పట్టుకొని ఊడిపడిన చైన్ చూసింది. అవును తల్లి, చైన్ పడింది, నేనిప్పుడు చేసిస్తాను, నువ్వు కళ్ళు మూసుకో అని చెప్పగానే పాప కళ్ళు మూసుకుంది. అంతే, ఆమెని నవ్వుతూ ఇప్పుడు కళ్ళు తెరిచి చూడు పాప అంటూ చెప్పగానే ఆ పాప కళ్ళు తెరిచి చూస్తుంది. బ్యాక్ టైర్ తిరుగుతూ ఉంది. అది చూసి ఆ పాప సంతోషిస్తూ చప్పట్లు కొడుతుంది. సైకిల్ తిప్పుతున్న ఆమెనికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. అంతే, బేబీ, నువ్వు అడిగిన వెంటనే నేను చైన్ వేసిచ్చాను కదా. అవునంటీ, నాకొక 10 నిమిషాలు నీ సైకిల్ కావాలి, ఇస్తావా? అయ్యో ఆంటీ, ఈ సైకిల్ నాలాంటి చిన్నపిల్లలు తొక్కేది, మీలాంటి పెద్దవాళ్ళు తొక్కేది కాదా ఆంటీ? నేను నీ సైకిల్ అడుగుతున్నది నేను తొక్కడానికి కాదు తల్లి. మరెందుకు ఆంటీ? నీ సైకిల్తో నేను ఈ బట్టల్ని వాష్ చేస్తాను అని ఆమెని అనగానే పాప ఆశ్చర్యంగా, వాట్? సైకిల్తో బట్టలు వాష్ చేస్తారా? ఎలా చేస్తారు? నాకు ఒక 10 మినిట్స్ నీ సైకిల్ ఇస్తానంటే చేసి చూపిస్తాను. ఇస్తానంటీ, మీరు నాకు చూపించాలి. తప్పకుండా చూపిస్తాను బేబీ, నువ్విక్కడే ఉండి నేను చేసేది చూడు. సరే ఆంటీ. ఆ పాప ఆమెని అలా చూస్తూ ఉంది. కొన్ని క్షణాల తరువాత టబ్ మీద సైకిల్ పెట్టి ఉంటుంది. టబ్ నిండా నీళ్లు పోస్తుంటాయి. రిన్ సోప్ అందులో వేసి ఉంది. పాప అయోమయంగా చూస్తుంది. ఇప్పుడు చూడు బేబీ అని చెప్పి సైకిల్ పై కనబడుతున్న పెడల్ పట్టుకుని తిప్పుతూ ఉంటుంది. టబ్లో ఉన్న మరొక పెడల్ తిరుగుతూ ఉంది. అందులో ఉన్న బట్టల్ని తిప్పుతూ ఉంది. పాప ఆశ్చర్యంగా అద్భుతంగా చూస్తూ ఉంటుంది. చూసావా బేబీ, 10 నిమిషాలు నీ సైకిల్ వాషింగ్ మిషన్ అయింది. తెలివుండాలి గాని ప్రతిదీ మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. వావ్ ఆంటీ, మీరు సూపర్, ఇలాగే చెయ్యమని మా మమ్మీకి చెప్తాను అని అంటుండగా బయటికి వెళ్లిన అత్త సుగుణ తిరిగింటికొచ్చింది. అత్తని చూసిన ఆమెని తనలో తాను, అప్పుడే గంట గడిచిందా, మా అత్తయ్య వచ్చేసింది అని అనుకుంటూ ఉండగానే సుగుణ టబ్ మీద ఉన్న సైకిల్ని చూసింది. అదోలా ముఖం పెట్టింది. అత్తయ్య, అప్పుడే గంటైపోయిందా, వచ్చేశారు? కడుపులో గడబిడగా ఉంటే వచ్చేసాను గాని నువ్వు చేస్తుందేంటి కోడలా? బట్టలు వాష్ చేయమన్నారు, చేసేసానత్తయ్యా. ఎక్కడ చేశావు? టబ్బులో బట్టలన్నీ అలాగే ఉన్నాయి, పైగా సైకిల్ పెట్టావు. నీకేమైనా పిచ్చి పట్టిందా? లేదు ఓల్డ్ ఆంటీ, ఈ యంగ్ ఆంటీ చాలా తెలివైంది. నా సైకిల్ ని 10 నిమిషాల పాటు వాషింగ్ మిషన్ చేసింది. కావాలంటే చూడండి. యంగ్ ఆంటీ, మీరింతకు ముందు చేసినట్టు చెయ్యండి, ఓల్డ్ ఆంటీ చూస్తుంది. ఇప్పుడొద్దులే బేబీ. లేదాంటీ, చూపించండి. చూపించుకోడలా? ఆ పాప అంతలా నీ తెలివి మెచ్చుకుంటుంటే నేను నీ తెలివిని చూడాలి కదా, చూపించు. సరే అత్తయ్యా, మీరు అడుగుతున్నారని చూపిస్తున్నాను, లేదంటే చూపించేదాన్ని కాదు, నీకోసం చూపిస్తున్నాను అని చెప్పి పెడల్ పట్టుకొని తిప్పుతూ ఉంది. కింద టబ్లో ఉన్న పెడల్ తిరుగుతూ ఉంది. దాంతో టబ్లో ఉన్న బట్టలు కూడా తిరుగుతుంటాయి. అది చూసి అత్త సుగుణ తనలో తాను, కోడలి తెలివిని మెచ్చుకోవాల్సిందే. ఒక పాత సైకిల్ తీసుకొచ్చిస్తే వాషింగ్ మిషన్ వాడాల్సిన పనుండదు. అప్పుడు కరెంటు బిల్లు ఎక్కువగానే వస్తుందన్న బాధ ఉండదు. గ్రైండర్కి, కూలర్కి, ఫ్రిడ్జ్కి కూడా ఇలాగే తెలివి వాడమని చెప్పాలి అని అనుకుంటూ ఉండగానే కోడలు ఆమెని బట్టల్ని అక్కడే ఉన్న దండం మీద ఆరేసింది. చూశారు కదా ఓల్డ్ ఆంటీ, ఇప్పటికైనా యంగ్ ఆంటీ తెలివిని మెచ్చుకోండి. ఇది నాకు తెలిసిందే పాప. కాకపోతే గ్రైండర్కి, కూలర్కి, ఫ్రిడ్జ్కి, ఫ్యాన్కి తన తెలివిని ఉపయోగించమని చెప్పు పాపా అని చెప్పి అత్త సుగుణ గుమ్మం దగ్గరికొచ్చి తాళం తీసుకుని ఇంట్లోకెళ్ళింది. థ్యాంక్ యూ బేబీ, 10 నిమిషాలు సైకిల్ ఇచ్చినందుకు. చైన్ వేసినందుకు నేను కూడా మీకు థ్యాంక్స్ చెప్తున్నాను ఆంటీ. బాయ్ ఆంటీ అని చెప్పి పాప సైకిల్ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆమెని తన పని ఈజీ అయినందుకు సంతోషిస్తూ ఇంట్లోకి వెళ్తుంది.